మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మాటలను ధ్యానించుకున్నటకు తండ్రి, మీరు మాకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ఎంతో గొప్పది, ఉన్నతమైనది నైనా. మీ మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు భయముతోనూ భక్తితోనూ మీ మాటలను ధ్యానించుకున్నటకు కృప దయచేయండి. మీ మాటలు వింటుండగా తండ్రి, చెబుతున్న నాకు, వింటున్న వారికి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం నాయన. తండ్రి, మీ పిల్లలకి ఏదైతే అవసరమో అదే బోధించుటకు నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అది దయచేసి అందరు కూర్చుందాం. చేరొచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికి కూడా. మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరి యొక్క ఈ పునరుద్ధాన దినములో మరి దేవుడు మనకు ఆయుషారోగ్యాలతో దేవుడిచ్చి మరి ఆయన ఉన్నతమైన నామమును మరి మనం తెలుసుకొని మనం బ్రతకాలని దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు ప్రతిరోజు కల్పిస్తున్నాడు, ప్రతి వారం మనకు కల్పిస్తున్నాడు. మన దేవుడు ఇస్తున్న ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ప్రతిరోజు మనకు దేవుడు మేలులు చేస్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితంలో ప్రతి క్షణం, ప్రతిరోజు మనకు మేలులు చేస్తూ, కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే రక్షించుకుంటూ వస్తుంటుందో ఆ విధంగా దేవుడు మనల్ని రోజు మరికొన్ని మాటల ద్వారా మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. మన జీవితంలో దేవుడు ఇలాంటి మాటలు మనకు చెబుతున్నాడు అని అంటే పదే పదే దేవుని మాటలు మనకి వినిపించేటట్టుగా దేవుడు చెబుతున్నాడు అని అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? మనలో ఇంకా బలపడవలసినవి ఎన్నో విషయాలు మనలో ఉన్నాయి అని దేవుడు మనకు పదే మాటలు చెబుతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనం గ్రహించుకోకుండా, మనం వినకుండా, విని అలా విడిచిపెడుతున్నాం అనుకోండి, మనం ఎవరు అవుతాం అప్పుడు? నిన్న వారం చెప్పుకున్నాం కదా, అసహ్యులు అయిపోతాం. ఎవరి చేత అసహ్యులు పిలువబడతాం అప్పుడు మనం? దేవుని చేత అసహ్యులుగా పిలువబడతాం. ఎప్పుడు? ఆయన మాటలను అసహించుకునేవారు, అంతే కదా. దేవుని మాటలను ఎవరైతే అసహించుకుంటారో వారు దేవుని చేత వారు అసహించుకుంటారు. కాబట్టి మనం మారాలి, మార్పు చెందాలి అని అనుకుంటుంటారు కదా. అలా ఆలోచన లేని వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. అదే కదా చెప్తూ, దిద్దుబాటు అసహ్యము కదా అని అంటున్నాడు. ఎవరికి? దేవుని చేత అసహింపబడుతున్న వారిని చూసి చెబుతున్న మాటలు ఏంటంటే, వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎన్ని మాటలు చెప్పినా వారు వినరు. విననోళ్ళని ప్రజలు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు లాంటి వారుగా మీరు బ్రతకకండి అని చెబుతున్నాడు. కాబట్టి మనము కూడా అలా బ్రతకకూడకుండా ఉండాలి. ఎలాగా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లాగా. కాబట్టి వింటున్న ప్రతి మాటను కూడా మనం ఆలోచించాలి. ఎందుకు? వినేది మంచిదే, కానీ విన్నదాన్ని బ్రతకకపోతే మోసపోయేది ఎవరు చెప్పండి? మనమే కదా. వింటున్నాం మంచిది, వినటకం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, వినటకం మట్టుకు మీరు ఏం చేస్తున్నారు తెలుసా? విందురు కానీ మీరు వింటున్నారు, చాలా వండర్ఫుల్ వింటడం, కానీ వినటం మాత్రమే ఉందనుకోండి, అదేంటో తెలుసా? మోసపోయే క్రియ. నేను మోసపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి? వినిన దాన్ని బట్టి మన జీవితంలో బ్రతకాలి. అప్పుడు మాత్రమే మనం మోసపోకుండా ఉండగలం. అందుకనే మనం ఏ వస్తువు కొనడానికి వెళ్ళిపోయినప్పటికీ దాన్ని మనం ఏం చేస్తాం తెలుసా?
పదే పదే ఆలోచన చేస్తూ నేను మోసపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి, దాని గురించి తెలిసే ఉండాలి, దాన్ని పరిశీలన చేయాలి. అలాగే మన ఆత్మీయ విషయంలో అపవాదిగాడు చేసే పని ఏంటంటే ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఈజీగా నువ్వు చేస్తున్నది కరెక్టే అని మనల్ని ఏం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని నీకు చెప్పడు వాడు. ఏం చేస్తాడంటే వాడు కదా, మరి వాడు మోసం చేయకోకుండా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మోసపోకోకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొనడానికి నేను వెళ్ళిపోతున్నాను, ఈరోజు వెళ్ళిపోతున్నప్పుడు నేను ఏం చేయాలి? అతను మోసం చేయకుండా నన్ను ఉండాలంటే ఈ ఫోన్ గురించి నాకు తెలిసే ఉండాలి, ఈ ఫోన్ ఎంత కాస్ట్ ఉండే నాకు తెలిసే ఉండాలి. నాకు తెలియనప్పుడు తెలియని వారిని తీసుకుని వెళ్ళాలి ఆ ఫోన్ కదా. నాకు తెలీదు, తెలిసిన వారిని తెలుసుకోకుండా మనం పిలుచుకోకుండా వెళ్ళిపోయామనుకో ఏమవుతుంది, మోసపో. అలాగే వాక్యం దగ్గర కూడా మనం వచ్చేసరికి మనము బాగా ఆలోచించాలి. మనం ఆలోచించుకోకుండా మన ఇష్టం నాకు వస్తుంది కదా అన్న ఆలోచనతో మనం ఉన్నాం అనుకోండి, అది ఎవరి ఆలోచన తెలుసా? మోసపోతున్నాం అనే విషయాన్ని గ్రహించాలి. కాబట్టి వింటున్న మాటలే మనం మరలా ధ్యానించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకసారి విన్నప్పుడు మరొకరికి అర్థమవుతుంది, రెండోసారి విన్నప్పుడు మరొకరికి అర్థం ఒకటే. కానీ మనం ఏం చేస్తున్నట్టు ఒక్కొక్క మెట్టు బలపడుతూ ఉంటాం. అందుకని మనం వినాలి, విశ్వసించాలి, ఇవన్నీ మనం ఇచ్చినవి. కాబట్టి ఈరోజు విన్న మాటలే మరికొన్ని విషయాలతో మనం ఆలోచించాలి. మనందరం కూడా మరి బాప్తిసం తీసుకున్నాం కదా, రైట్. బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి బాప్తిసం మీద అవగాహన ఏంటి మనం ఆలోచించాలి. బాప్తిస్మం గురించి మనకి ఏం అవగాహన ఉంది? ఎందుకు బాప్తిస్మం అంటే ఏంటి? అదేనా? ఇవన్నీ ప్రారంభపడ్డది. మరలా మీకు చెప్తున్నానంటే ఏంటంటే కొంతమంది మనకి ఇంకా బలపడ్డానికి. అందుకే బాప్తిస్మం అంటే ఏంటి? మనం బాప్తిసం తీసుకుంటాం, జ్ఞాపకం చేసుకోవడానికి బాప్తిసం తీసుకుంటాం. అదేనా? నేను ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ క్వశ్చన్స్ కానీ నేను అడిగేది. బాప్తిసం అంటే ఏంటి? మారు మనసు పొందటమే బాప్తిస్మమ్మా? మరి ఏంటి దాని నిర్వచనం ఏంటి? ఇంకా కొద్దిగా ముందు అడుగు. ఎందుకనంటే దానికి ఇంకా బిబ్లికల్గా వాక్యానుసారంగా అలాగే చరిత్రపూర్వకంగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్త ఆలోచించి. ఇందుకే బాప్తిస్మం అనగానే ఏంటి అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు ఆలోచించారు. ఎందుకంటే ఈ విషయాలు తీసుకున్న వారికి ఉపయోగకరమైనవి, తీసుకోబోయే వారి గురికి కూడా ఉపయోగకరమైనవి. ఇందుకు బాప్తిస్మం అనగా దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ యొక్క బాప్తిస్మం అనే పదానికి హెబ్రీలో గ్రీకు భాషలో ఏమంటారు దాన్ని అనే విషయాలు కూడా ఆలోచించారు. ఇప్పుడు బైబిల్ మనము ప్రారంభ పేజీలో ఒక మాట ఉంటుంది తెలుసా ఏంటి? ఈ బైబిల్ ఎలా రాయించారంటే ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో తర్జుమా భాషాంతరం చేయబడింది అని ఉంది కదా. మన ఇప్పుడు బాప్తిస్మము అనేది తెలుగు పదం అయితే ఇంగ్లీష్లో ఏమంటారు మనం బాప్తిస్మని? బాప్తిస్మము అనే పదం తెలుగు, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు అంటే సేమ్ ఇలాగే ఉంటుంది, బాప్టిజం అంటారు, రైట్. ఇప్పుడు హెబ్రీ భాషలోకి వెళ్ళాలి మనం. హెబ్రీ భాషలో ఏమంటారు దీన్ని? గ్రీకు భాషలో ఏమంటారు దీన్ని అని అంటే బాప్టిజో అని అంటారు. ఇవి రాసుకోవాలి మీరు, మీకు చాలా ఉపయోగపడతాయి అవన్నీ కూడా. హెబ్రీ భాషలో బాప్తిస్మం అనే పదానికి హెబ్రీ భాషలో ఏమంటారు అంటే బాప్టిజో అంటారు. అదే ఇంగ్లీషు వచ్చేసరికి బాప్టిజం అంటారు, తెలుగు వచ్చేసరికి బాప్తిస్మము అని అంటారు కదా. అందుకని తర్జుమా చేసుకుంటూ వచ్చారు బాప్టిజో అనే పదాన్ని మాత్రమే, రైట్. ఇప్పుడు దాని అర్థం ఏంటి? బాప్టిజో అనే గ్రీకు భాషలో ఉన్న ఆ పదానికి అర్థం ఏంటి, రైట్. ఇప్పుడు బాప్టిజం అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటి?
బాప్తిస్మము అనే పదానికి, తెలుగు పదమైనటువంటి బాప్తిస్మము అనే పదానికి అర్థం ఏంటి? ఈ మూడు వేరే భాషలో రాయించినప్పటికీ ఈ మూడు అర్థాలు ఒకటే, అవునా? ఈ మూడు రకరకాల భాషలో ఉన్నాయి అంతే, కానీ ఈ మూడిటికి అర్థాలు ఒకటే. మళ్ళీ అర్థం ఏంటి? మన అర్థం ఏంటి? బాప్తిస్మము, బాప్టిజం, బాప్టిజో అనే పదాలకి అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ముంచుట లేదా సమాధి చేయబడుట, పాతి పెట్టబడుట. ముంచుట లేదా పాతి పెట్టబడుట అనే ఈ యొక్క అర్థాలు దేనికి సంబంధించినది అని అంటే బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి మనకు అర్థం తర్జుమా చేయబడింది. అంటే దాని మీనింగ్ ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది, తెలుగులో తర్జుమా చేయబడింది కదా. అంటే దాని అర్థం ఏంటి? బాప్తిజం అనే పదానికి అర్థం ఏంటి అని అంటే ముంచుట లేదా పాతి పెట్టబడుట. అర్థమవుతుందా మీకు నేను చెప్పేవి? ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు ప్రారంభ పాఠాలు ఇవి. మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎవరు వచ్చి మనల్ని అడిగారు అనుకో బాప్తిస్మం అంటే ఏంటంటే నేను తీసుకోవాలనుకున్నా, మన దగ్గరికి వచ్చి అడిగాను అనుకో, దాని అర్థం ఏంటి అసలుకి అని అన్నప్పుడు అదా అలా నిలబడిపోయాను అనుకో అయిపోయింది. ఎందుకంటే మనం తీసుకున్నాం కాబట్టి దాని విషయాలు మనం తెలుసుకోవాలి కదా. దాని అర్థం ఏంటి? బాప్తిస్మం అనే పదానికి ముంచుట లేదా దీని అర్థం కదా ఇది. ఇప్పుడు వాక్యాన్ని బట్టి ఆలోచించేద్దాం. దాని అర్థం అదైతే బైబిల్ ఏం చెప్పబడుతుంది? బాప్తిస్మం అనే పదానికి అర్థం ఏంటి మళ్ళీ? అది కూడా మనం ఆలోచించాలి అనా. బాప్తిస్మము అనే పదానికి అర్థం అదైతే మరి బైబిల్ ప్రకారంగా బిబ్లికల్గా మనం ఆలోచించే బైబిల్ ఏం చెప్పబడుతుంది అసలుకి? మనం నీట్గా ఆలోచించేద్దాం ఒక్కొక్కటి. ఓకే రైట్. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచించాలి. రోమిలకు రాసిన పత్రిక వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవన్నీ మనకు ప్రాముఖ్యమైన ప్రారంభ పాఠాలు అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నీ కూడా ఇవి. పేజీ నెంబర్ 130. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని ఆలోచించేద్దాం. క్రీస్తు యేసులోనికి. ఇక్కడ బాగా ఆలోచించాలి. మనము దాని అర్థాన్ని చూసుకున్నాం అంతవరకే, కానీ బైబిల్లో ఏం అర్థం చెప్పబడింది కదా. మనం ఏం ఆలోచన చేసినా, ఏ పదాన్ని ఆలోచన చేసినా బైబిల్ పట్టి మనం ఆలోచన చేసి మనం అర్థం చేసుకోవాలి కదా. బైబిల్లో లేని విషయాన్ని మనం చూసుకున్నాం అనుకోండి, బైబిల్లో లేనివి మనం ఆలోచన చేసాం అనుకోండి, చాలా ప్రమాదం, మనం మోసపోతాం అప్పుడు. కాబట్టి ఆ అర్థం కరెక్టేనా? ఇప్పుడు ఈ యొక్క బాప్తిస్మం అనే పదానికి అర్థం వచ్చేసి ఇది. రైట్. ఆ అర్థం అలా పెట్టబడిందంటే బైబిల్ని బట్టే పెట్టబడిందా? బైబిల్ ఆ మాటకు తగ్గట్టుగా వచనాలు ఏమైనా ఉన్నాయా, లేక వాళ్ళు సొంతంగా ఏమైనా పెట్టారా మాటకు? అది కూడా మనం ఆలోచించాలి. రైట్. ఇక్కడ ఆలోచించేస్తే 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి, ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఎవరు? ఆయన అనగానే బైబిల్లో ఆయన అనే ఆ మాటకు, ఆ పదానికి ముగ్గురు అర్థమే వర్తిస్తుంది కదా. ఇంతకుముందు చెప్పాను మీకు. తండ్రి అనే దేవునికి ఆయన అని వర్తిస్తుంది, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన అని వర్తిస్తుంది, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు కూడా ఆయన అనే పదానికి వర్తిస్తుంది. ఇలాగ ఇక్కడ ఆయన అనగానే ఎవరు అర్థం చేసుకోవాలి మనము? యేసుక్రీస్తు వారు. ఇక్కడ తండ్రి పెట్టామనుకో మొత్తం స్పాల్ అయిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన కూడా ఆయన ఉంది కాబట్టి ఇక్కడ ఆయన పెట్టామనుకోండి మొత్తం స్పాల్ అయిపోతుంది. ఇక్కడ ఎవరు అని అనగానే ఆయన అనగానే యేసుక్రీస్తు వారు అని మనం ఆలోచించాలి. రైట్. ఇక్కడ 3వ విషయంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎందుకు మనం తీసుకుంటున్నాం బాప్తిస్మము? ఆయన మరణములో పాలు పొందాలని మనం తీసుకుంటున్నాం. మనకి దీనికి ఎందుకంటే ఈ బాప్తిసం అనే పదానికి అర్థం ఏంటి అంటే ముంచుట లేక పాతి పెట్టబడుట. దాని అర్థాలు బట్టి బైబిల్ ఏం కరెక్టే కాదా కదా చూస్తున్నాం. అదే తర్వాత వచనంలో చూస్తే 4వ వచనంలో కాబట్టి
తండ్రి మహిమ వలన తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో. ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయాడో, ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచాడో దానికి సాదృశ్యమే బాప్తిస్మము. బాగా ఇవి టక్కన అర్థం కావు, ఈ విషయాలు బాగా ఆలోచించాలి. ఇప్పుడు మనం తీసుకుంటున్న బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నాం అసలుకి? ఈ అవసరత ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే బాప్తిసం తీసుకున్నాడో ఆ విధంగా మనం తీసుకుంటున్నాం, అదొక ఎత్తు. ఇది ఎందుకు తీసుకోవాలి అని అంటే, మనం చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామే, దాని గురించి మనం తీసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక ఛాయలా కనపడుతున్నాడు మనకి. ఇప్పుడు పాత నిబంధన కూడా క్రొత్త నిబంధనకు ఒక ఛాయ, అంతేనా? పాత నిబంధనలో యాజకుడు ఉన్నాడు, క్రొత్త నిబంధనలో కూడా యాజకుడు ఉన్నాడు. యాజకుడే ఇప్పుడు పాస్టర్గా మనం చూసుకోవచ్చు కదా. అలాగే పాత నిబంధనలో కూడా ఇవన్నీ మనకు సిమిలర్గా మనకు అనిపిస్తాయి, సేమ్లా ఉంటాయి. ఏంటి ఇవన్నీ అని అంటే ఛాయ. ఇప్పుడు సంఘం అని పిలువడుకుంటున్నాం మనము, అప్పట్లో దేవాలయం అంటే ఒక్కొక్క మెట్టు మనకు నీట్గా నేర్పిస్తున్నాడు చూడండి వాక్యం కదా. ఏకంగా సంఘం దగ్గర రాలేదు దేవుడు, ఒక్కొక్కటి ఫస్ట్ దేవాలయం. పాత నిబంధన దేవాలయానికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవాలయం కాదు, మీరే నా ఆలయం అని అంటున్నాడు. అలాగా ఒక్కొక్క మెట్టి వంతు కూడా పాత నిబంధన అనేది ఒక గ్రౌండ్ ఫ్లోర్ లాంటిది, మనం వేసే పునాది లాంటిది. తర్వాత దాని మీద కట్టబడితే క్రొత్త నిబంధన. ఈ యొక్క బేసిక్ కింద ఫిల్లర్ లేకోకుండా నేను కట్టబడతానంటే అవుతుందా? లేదు. మనకి బేసిక్ ఎంత బలంగా పడితే మనం కట్టే ఇల్లు అంత స్టాండర్డ్గా ఉంటుంది. అందుకని మనం పాత నిబంధన దాని మీద కొద్దిగా మనము బాగా తెలుసుకే ఉండాలి. ఎందుకంటే ఇది మనకు ముందుగా ఈ క్రొత్త నిబంధన ముందుగా ఇవన్నీ కూడా దానికి ఒక పాయింట్స్, ఇవన్నీ కూడా ఆధారాలు, ప్రూఫ్స్ అన్నీ కూడా మనకు. అందుకనే ఇక్కడ మనకు కూడా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయాడో, మృతులలో నుండి లేచాడో, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మనము అలాగే బాప్తిసం పొందుతున్నాం. తెలుసా మీకు? అని ఎలాగ ఇప్పుడు పాతి పెట్టడానికి ఎప్పుడు పాతి పెడతాం చెప్పండి? మనం చనిపోయినప్పుడే కదా. బతుకున్నప్పుడు పాతి పెడతామా? లేదు కదా. చనిపోయిన తర్వాతే పాతి పెట్టడం జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చనిపోయారు కనుకనే ఆయన్ని ఏం చేశారు? సమాధిలో పాతి పెట్టేశారు కదా. అలాగనే మీరు కూడా మరణములో పాలు పొందాలి. ఎలాగ పాలు పొందాలి? ఇప్పుడు పాలు పొందాలి అని అంటే నేను కూడా ఆ పనిలో చేవేస్తే నేను కూడా పాలు భాగస్థుని అవుతాను. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా మరణించాలి. ఇప్పుడు ఏ విధంగా మరణించి? నేను కూడా చావాలి. ఇప్పుడు మనందరం కూడా చావాలి. ఏ విధంగా చావాలి? ఇప్పుడు శారీరకంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆలోచించాలి మనం బాగా. ఎందుకంటే ఇక్కడ పదే మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు బయటపడతాయి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఒక్క మాట చదువుకోనగానే అది అర్థమైపోయినట్టుగా అయిపోతుంది. ఫస్ట్ బైబిల్ ఎలాంటిదంటే, మనం చదివేటప్పుడు ఫస్ట్ సార్ అపవాది ఎట్లా మోసం చేస్తాడంటే, నువ్వు చదువుతావు బైబిల్, నువ్వు చదివేటప్పుడు ఫస్ట్ నీకు అర్థమైనట్టు ఉంటుంది, కానీ అది శరీర సంబంధంగా ఉంటుంది. మనకి ఈజీగా అర్థం కాదు బైబిల్. అపోస్తులైన వారికే చెబుతాడు ఒక మాట, అసలుకి ఆ మాట చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈ దేవుని మాటలు అర్థం చేసుకోవడానికి కొద్దిగా జ్ఞానం అంటూ ఉండాలట. ఏ జ్ఞానం లేకోకుండా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే కాదు అది. అందుకని ఈ వాక్యం అనేది చాలా బాగా అర్థం చేసుకోవాలి. అదే చెబుతూ, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం మరణములో పాలు పొందుటకై మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాము. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? చచ్చిపోవాలి. ఏ విధంగా చచ్చిపోవాలి కదా? దేని నిమిత్తం చచ్చిపోవాలి చెప్పండి? మనం వాక్య నిమిత్తం చచ్చిపోవాలి. అది వేరే రూట్ కొద్దిగా. ఇక్కడ మనం ఎందుకని చచ్చిపోవాలి?
అర్థం కావడానికి రెండో వచనం చూద్దాం. అక్కడ ఎందుకు చచ్చిపోవాలి మనము చూద్దాం. అట్లన రాదు, అట్లా రాదు, పాపం విషయమై పాపము విషయమై చనిపోయిన మనము ఏం చేయాలంట? మనం ఎందుకు చచ్చిపోవాలి? మనం ఆత్మీయంగా ఎందుకు చచ్చిపోవాలంటే మనలో ఉన్న పాపాలను తీసివేసుకోవాలంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయారో మనకు ఒక సాదృశ్యం, అది ఒక రూట్, ఒక దారి వేసాడు యేసుక్రీస్తు వారు, మీరు ఇలాగ చెయ్యండి అని కదా. అంటే మనం చచ్చిపోవాలంటే ఏ విధంగా? మన పాపాలను తీసివేసుకోవడమే చావడం. ఎప్పుడు చచ్చిపోతాం మనం అంటే మనం అందరం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు. ముఖ్యంగా బాప్తిసం తీసుకునే దానికంటే ముందుగా కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. చెప్పాను ఇంతకుముందుగా. ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. బాప్తిసం తీసుకునేక ముందు వినుకోకుండా బాప్తిసం తీసుకున్నారు అనుకోండి, చాలా చెల్లదు. మన ఆప్రమలో ఉంటాం, వెంటనే అనుకోకుండా మరణించామనుకోండి, ఏం చేస్తాం? మనకు వస్తుంది పరలోకం? రాదు. అందుకనే ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. వినుకోకుండా మనం తీసుకుంటే అది ప్రతిఫలం ఉండదు, లెక్కలేనికి రాదు. నువ్వు అదే నేను తీసుకున్నది భ్రమలో ఉన్నావు అనుకో, నెక్స్ట్ మినిట్ చచ్చిపోయావు అనుకో, చెల్లలేనిది నీకు ఎలా చేరుతావు అక్కడికి కదా. అందుకే చెల్లే బాప్తిసం తీసుకోవాలి. ఎప్పుడు? బాగా వాక్యం గురించి కొద్ది అవగాహన కూడా ఉండాలి. ఏ అవగాహన లేకోకుండా మన బాప్తిసం తీసుకుంటే అది చెల్లుతుందండి? అసలుకి చెల్లదు, అస్సలు చెల్లదు కదా. చాలామంది మరి ఏమి తెలియకోకుండానే అసలు తండ్రి ఎవరో తెలియదు, కుమారుడు ఎవరో తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలీదు, అసలు వీళ్ళు ముగ్గురు ఎవరంటే కూడా తెలియలేనప్పుడు బాప్తిసం తీసుకుని ప్రయోజనం ఏంటి చెప్పండి ఇక కదా. అందుకని అలా తీసుకోకూడదు మనం బాప్తిసం. ఫస్ట్ వినాలి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే విశ్వసించాలి. యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచాడు, మనం ఏం చేయాలి? విశ్వసించాలి. అప్పుడు మనము బాప్తిసం అప్పుడు తీసుకోవాలి. తర్వాత అంటే అదొక రూటు దేవుడు ఏర్పరిచాడు, అదొక రూట్. వినాలి. క్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా తిరిగి లేవాలి. నాకంటూ చనిపోయిన తర్వాత ఒక పునరుద్ధానం ఉంది, నేను కూడా తిరిగి లేస్తాను. ఇవన్నీ మనం నమ్మాలి. అప్పుడు నమ్మితేనే, దీని మీద నమ్మకం ఉంచితేనే బాప్తిసములు తీసుకోవడానికి అర్హత మనం సంపాదించగలం. వినాలి, విశ్వసించాలి. మూడోదిగా మారు మనసు పొందాలి. వింటున్న మాటలను తగ్గట్టుగా మనది మారాలి, మన జీవితం. అప్పుడు బాప్తిసం. తర్వాత 4 ముఖ్యంగా ఒప్పుకోవాలి కదా. మన తప్పులను మనం ఒప్పుకున్నప్పుడే దేవుడు మన మీద కనికరపడి మన దేవుని దగ్గర రావడానికి ప్రయత్నం ఉంటుంది, మనం వెళ్ళడానికి వీలు ఉంటుంది. ఏ తప్పులు ఒప్పుకోకుండా మనం అలాగే ఉన్నాం అనుకోండి, ప్రయోజనం ఏంటిగా. అందుకని ఇవన్నీ చేస్తేనే అప్పుడు మనం బాప్తిసం తీసుకోవాలి. అందుకని బాప్తిసం గురించి కొంత వివరణ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ, మనం ఎందుకు చనిపోవాలి అని అంటే మన పాపాలను తీసివేసుకోవడానికి చచ్చిపోవాలి. కానీ మనం సరిగ్గా చావట్లేదు, అవునా? మనం చచ్చిపోయాం సరిగ్గా చెప్పండి. ఇప్పుడు మనం ఆత్మీయంగా ఆలోచన చేసుకున్నప్పుడు కాబట్టి చచ్చిపోవడానికి కానీ మనకు అర్థమైపోయింది. బయట ఎలా మాట్లాడామనుకోండి, అది అలా చూస్తారు మనల్ని, అవునా? మనం చచ్చిపోయామన్నప్పుడు పక్క వాళ్ళు చూసి ఏంటి ఈ వ్యక్తి చచ్చిపోయామంటున్నాడు ఏంటి అని ఆలోచన చేస్తారు. ఆత్మీయ విషయానికి శరీర విషయానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మరి. అందుకని ఇప్పుడు మనం ఆలోచించాలి, చచ్చిపోవడం అంటే ఏంటి? మన పాపాలను పూర్తిగా తీసివేయడం, చావడం. కానీ మనం బాగా ఆలోచించే సరిగ్గా మనం చచ్చిపోలేదు, సగం కదా. సగం బాడీ చచ్చిపోయి సగం ఇంకా పాపములోనే ఉంది, అంతేనా? మనం చచ్చితేనే, మనం ఎందుకు చచ్చిపోతున్నాం? పాపాలు తీసివేయడానికి చచ్చిపోతున్నాం. మనము పూర్తిగా చచ్చిపోవాలి, అది కూడా సగం చచ్చిపోకూడదు, అంతేనా? మన ఆత్మ విషయంలో మన పాపాలు అంటే అర్థం ఏంటి? పూర్తిగా మనము ఆ పాపాన్ని తీసివేసి కడిగి వేయాలి. మనం తీసుకున్న వెంటనే కొన్ని రోజులు బాగుంటాం కదా, కొన్ని రోజులకు మరలా ఏమైపోతుంది? తీసుకున్న కొన్ని రోజులకి, ఈరోజు తీసుకున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతాం కదా మనం.
ఈరోజు తీసుకున్నాం, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నా ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఇంక స్ట్రిక్ట్గా అయిపోతుంది. నేను ధరించే ఈ డ్రెస్ కూడా వైట్ అండ్ వైటే ధరిస్తా ఇప్పటి నుంచి కదా. ఇంకా కొద్దిగా వెళ్తే రోజు టీవీ పెట్టే వ్యక్తి ఆ రోజు ఏం చెప్తాడు? ఇప్పటి నుంచి టీవీ మీరు పెట్టకండి అని అంటాడు. తర్వాత చూస్తున్నప్పుడు మీరు టీవీ పెడితే పర్లేదు కానీ వార్తలు మాత్రం మీరు పెట్టాలి. చూడు అదిగో చెప్తా ముందు కానీ ఒక్కొక్క మెట్టు దిగజారడం చూడండి బాగా. ఫస్ట్ ఏమన్నాడు? టీవీ పెట్టారా మీ పని అంతే అన్నాడు. కొన్ని రోజుల తర్వాత టీవీ పెడితే బాగున్నారు కానీ వార్తలు మాత్రం పెట్టాలంటాడు. తర్వాత తెలిసిన విషయం మనకందరికి కూడా కదా. అంటే తీసుకుంటున్న మనము నీరే చచ్చిపోతున్నాం చెప్పండి దేవునిలో కదా. సరిగ్గా చావట్లేదు. మీరు సగం కూర వండిన కూర మీరు తింటారా? ఏం కదా, సగం వండిన కూరే మనం తినలేనప్పుడు సరిగ్గా చావకపోతే మనకి ఎలా దేవుడు ఇస్తాడు చెప్పండి? దేవుడు మనల్నే తీసుకుంటాడు చెప్పండి దేవుడు కదా. నాన్ వెజ్ ఉన్నప్పుడు బాగా ఉడకాలి చూడు ఇంట్లో అంటే చెప్తాం కదా మనం. నీట్గా ఉడకాలా, బాగా ఉడికితేనే మనకు తినడానికి వస్తుంది. బాగా మంచి ఉడికి బాగా మసాలా అవి ఇవి చెప్తాం మనం. అంటే బాగా ఉడికితేనే కదా మనం తినగలం. మన చచ్చడంలో కూడా చావడంలో కూడా నీట్గా, అంటే అర్థం ఏంటి? పూర్తిగా చావాలి. అందుకనే ఇక్కడ చెబుతూ మరలా చదువు మాటలు. కాబట్టి 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై. నూతనము అంటే ఏంటి? నూతనం, క్రొత్తది, నూతన జీవితం, జీవము అంటే కదా. మనము పాత జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆ పాపము అనే పాత జీవితాన్ని మనము తీసేసి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం మనం. అదే కొద్దిగా చెబితే ఏమంటారు? నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన పాలు పొందుటకై మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎందుకు పాతి పెడుతున్నాం మనం అనంటే మనలో ఉన్న పాపాలు తీసివేయాలి. ఎందుకంటే పాపముతో పరలోక రాజ్యానికి వెళ్ళగలమా? వెళ్ళలేం. కనుకనే పాతి పెట్టాలి కదా, పాతి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ బాగా ఆలోచన చేస్తే పాతి పెట్టడం అని ఉంది కదా. పాతి పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? తిరిగి అయితే ఇప్పుడు మనం కూడా తిరిగి లేవాలి. ఇప్పుడు మనం నీళ్ళలో ఉన్న మనము బాప్తిసం తీసుకుంటున్నాం. సాదృశ్యం అదే కదా. క్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట, అది బాప్తిసం. మనం కూడా దాని సాదృశ్యంగా ఏం చేయాలి? మనం కూడా చనిపోవడం. ఏ విధంగా? ఇలాగ చనిపోవడం, సమాధి చేయబడడం. అలాగ మనం కూడా, అందుకని బైబిల్లో కూడా సేమ్ ఇక్కడ మీరు ఏ విధంగా అయితే మృతి పొందుతున్నారు యేసుక్రీస్తు వారు, అలాగే మీరు కూడా ఏం చేయాలి? మృతి పొందాలి, సమాధి చేయబడాలి అని చెప్పబడుతుంది. ఇంకా కొద్ది ముందుకు వెళితే మీరు కూడా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడో అలాగే మీరు కూడా తిరిగి లేవాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే రోమిలకు రాసిన పత్రిక. నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి ఆలోచించేద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అంటే అర్థం ఏంటి? నువ్వు బాప్తిసం తీసుకొనక ముందు నీ మునుపటి జీవితం ఎలా ఉంది? పాపముగా, మోసకరమైనదిగా, దేవునికి దగ్గర చేసేదిగా లేదు మన జీవితం కదా. అందుకనే పాత జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు ఇక్కడ? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన, ముందు ఎలా ఉన్నారో తెలుసా? మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, చెడిపోవు మీ ప్రాచీన స్వభావము అంటున్నాడు. ప్రాచీన అనగానే అర్థం ఏంటి? రైట్, ఏంటి? పాతది. ప్రాచీన స్వభావం అంటే, స్వభావం అంటే ఏంటి?
స్వభావము అంటే ఏంటంటే దాని అర్థం ఏంటి? స్వభావం, నువ్వు బ్రతికే విధానం, నీ యొక్క వ్యక్తిగత జీవితం, నీ స్వభావం. అది కోపపడుతుంటే ఎక్కువ నీ స్వభావం, అది బాధపడుతుంటే ఎక్కువ నీ స్వభావం. అలాగే పాపం చేసే స్వభావము కూడా పాత జీవితంలో ఉంది. ఆ పాతది అనే పదానికి పర్యాయ పదమే ప్రాచీన అని చెప్పడం జరిగింది. రైట్, అక్కడ చదువు మరలా మాటను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన మనం ఎలా ఉన్నాం తెలుసా? బాప్తిజం తీసుకునే ముందు మనం ఎలా ఉన్నాం? ఒకప్పుడు మోసకరమైన, లేదా చెప్పండి మనందరిలో ఉంది. ఒకప్పుడు కూడా మనందరూ కూడా పాపులమే కదా. ఒకప్పుడు మనం అలాగున్నాం. మనము తర్వాత చెడుని ప్రాచీన స్వభావమును వదులుకొని ఏం చేయాలి? ఇప్పుడు వదులుకోవాలి. ఏం చేయమంటారు మనల్ని? ప్రాచీన స్వభావాన్ని మీరు ఏం చేయాలి? వదులుకోవాలి. అంటే దాన్ని విడిచిపెట్టాలి. నీ పాత జీవితం ఏ విధంగా అయితే ఉందో దాన్ని మీరు విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించగలరు. అంతేనా? పాత జీవితాన్ని మనం వదులుకుంటేనే కొత్త జీవితాన్ని మనం ప్రారంభించగలం. లేదా పాత జీవితాన్ని అలాగే పట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించగలమా చెప్పండి? అందుకనే ఒక ఉపమానం చెప్తూ, పాత బట్టకు ఏం చేయకూడదట. ఎందుకు? అది పిగిలిపోతుంది. చూడ్డానికి కూడా ఎలా ఉంటుంది చెప్పండి? అలా వేసుకునే వారిని కూడా ఏమంటాం చెప్పండి? మనం జనరల్గా పిచ్చోడు అంటాం, తర్వాత అడుక్కునే వారిని కూడా అని అంటాం. ఓన్లీ ఒక బట్టకే పాతదానికి కొత్తదాన్ని వేస్తానని ఇలాగ అంటున్నప్పుడు పిగిలిపోతుంది, పనికిరాదు అని అన్నప్పుడు ఇది ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతూ, మీరు పాత జీవితాన్ని మీరు విడిచిపెట్టాలి. మీరు పాత జీవితాన్ని మీరు విడిచిపెట్టుకోకుండా కొత్త ధనాన్ని మీరు పట్టుకున్నారు అనుకోండి, మీరు కొత్త ధనాన్ని ఎప్పటికైనా మీరు విడిచిపెట్టేస్తారు. అది సరైన జీవితం కాదు కదా. అందుకని పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం ఏమవుతుంది? పిగిలిపోతుంది అది. అందుకని పాత కొత్త అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని మనం ఎక్కువ దేనికి ఇష్టపడతాం అంటే, నాకు కొత్త బైక్ కావాలి, కొత్త డ్రెస్సే కావాలి. ఏమి పాతది ఎందుకు వద్దు? పోయి ఉంటుంది, చెడిపోయి ఉంటుంది, ఇష్టం లేదు కాబట్టి నీకు. అలాగే మన పాత జీవితం అంటే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు కొత్తగా కావాలి అని అంటే ఈ బాప్తిస్మం చాలా అవసరం మనకు. నువ్వు తీసుకునేక ముందు నువ్వేం చేయాలి? దానిని విడిచిపెట్టాలి అన్నది. అది చెప్తున్నాడు కదా, విడిచిపెట్టాలి అంటే దాని నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, పారిపోవాలి. అంతేనా? అంటే పాపం నుంచి మనం ఏం చేయాలి? పారిపోవాలి. అదే కదా సామెతల గ్రంథం ఒక మాట ఉంటుంది, పాప దగ్గర నుంచి నువ్వు పారిపో. లోకం దృష్టిలో పారిపోయేవాడిని ఏమంటారు చెప్పండి? అంతేనా? జనరల్గా పారిపోయేవాడిని ఏమంటారు? ఏ చెప్పినా పారిపోతున్నాను దాన్ని ఏమంటారు చెప్పండి? అతను చేతగానితనం అంటారు, పిరికివాడు అంటాడు, ధైర్యం లేదురా అంటారు. కానీ బైబిల్ చెప్తున్నది ఏంటో తెలుసా? నువ్వు పారిపో అంటుంది బైబిల్. దేని దృష్టిలో? పాపం దృష్టిలో పారిపో. పారిపో. నువ్వు ఎప్పుడైతే పారిపోతావో అప్పుడు నువ్వు బలవంతుడిగా అయిపోతావు. అప్పుడు దేవుడు ఏమంటారో తెలుసా? అప్పుడు నువ్వు ధైర్యవంతుడివి. నువ్వు జనరల్గా లోకం దృష్టిలో మనం మాట్లాడాలంటే, పచ్చిగా మాట్లాడాలంటే నువ్వు మగాడప్ప నువ్వు అంటావు. అంతేనా? నువ్వు పాపం నుంచి పారిపోతేనే అప్పుడు నువ్వు అవుతావు. కానీ లోకం దృష్టిలో నువ్వు పారిపోయినావు అనుకో, పారిపోలేదు అట్లే ఉండవు అనుకో, లోకం ఏమంటుంది? అలా. కాబట్టి మనం ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం నుంచి మనం పారిపోవాలి, దూరంగా పారిపోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. పాపాన్ని, అదే పాత స్వభావం, అంతే కదా. ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏం చేయాలట? ధరించి. ఎందుకు నవీన స్వభావం అంటే అది ఎలాంటిది? అదే నవీన పురుషుడన్నా, నవీన స్వభావం అన్నా, నవీన గలవాడన్నా, నవీన అనే పదానికి అర్థం ఏంటి? క్రొత్తది. ప్రాచీనం అనగానే పాతది, నవీనం అనగానే క్రొత్తది. అందుకే మనం ఏం ధరించుకోమంటున్నాడు ఇక్కడ? నవీన స్వభావాన్ని
మీరు ధరించుకోవాలి. ఇది ధరించుకోవాలంటే మీరు బాప్తిసం మరి తీసుకోవాలి. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఆ మాటను కూడా ఆలోచించేది. కొలొస్సీయులకు రాసిన పత్రిక కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఆలోచించేద్దాం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా, ఇక్కడ మరలా చెబుతూ ఆయనతో కూడా, ఎవరితో కూడా? ఆ క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇదంతా కూడా శరీరానికి సంబంధించినది కాదు, ఆత్మకు సంబంధించినది. ఇలాగ ఒక వ్యక్తి కూడా శారీరకంగా ఆలోచన చేస్తాడు. ఎవరు? మనకు గుర్తుకు రావాలి. ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గుర్తుకు రావాలి మనకు, కాదు. ఎవరు అని అంటే నికోదేము. మీకు కర్నూలు పోయిన తర్వాత హైదరాబాద్ పోతే మీకు ఏం గుర్తుకు వస్తుంది చెప్పండి? చార్మినార్, ముఖ్యంగా బిర్యానీ. అటుపోయింది కంపల్సరీ టేస్ట్ చేసి రావాలనుకుంటాం. అంటే అటు పోతే ప్రాంతాలు, ఆ ప్లేసులు గుర్తుకొస్తున్నాయి, బిర్యానీ గుర్తుకొస్తుంది, తర్వాత చార్మినార్ గుర్తుకొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తుకొస్తుంది. అంటే ప్లేస్కి వెళ్ళి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ ఈ విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి కంపల్సరీ గుర్తుకు రావాలా. ఎవరు ఆయన అంటే యోహానా, నికోదేము. ఎందుకనంటే ఆయన కూడా ఈ ప్రస్తావనకు వస్తాడు. ఈ ప్రస్తావన గురించి మాట్లాడతాడు ఇక్కడ యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ. చూద్దాం మాటలు కూడా కొన్ని విషయాలు ఆలోచించేది. ఎవరా నికోదేము? ఎవరైనా యాజకుడా, పరిసయ్యుడా, లేకపోతే ఇంకో వ్యక్తి? ఎవరు? అధికారి. రైట్. అధికారి అంటే ప్రతి దాంట్లో అధికారి ఉంటాడు. కానీ అతను శాస్త్రుడా, పరిసయ్యుడా, తర్వాత బోధకుడా, సంథింగ్ ఉంటారు కదా. ఎవరైనా పరిసయ్యుడు. అదే చెప్తాం ఇక్కడ. ఎక్కడుంది అది? బైబిల్లో ఉంది కదా, అదే చెప్తాం. కానీ ఎక్కడుంది? ఏ పత్రికల, ఏ సువార్తలో ఉందని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మొదటి నుంచి మనము ఆలోచించేద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమను ఒక పరిసయ్యుడు ఒకడు ఉండెను. నికోదేము ఎవరు? ఒక పరిసయ్యుడు. రైట్. అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చారు? ఏ టైంలో వచ్చారు? రాత్రి అంటే చీకటి పడినప్పుడే కదా, నైట్. ఆ సిచ్యువేషన్లో ఎవరు వచ్చారట యేసుక్రీస్తు దగ్గరికి? ఎందుకు వచ్చాడు అసలుకి? ఆ టైంలో రావాల్సిన అవసరం ఏం చెప్పండి అసలుకి? నికోదేము గారు ఆ సిచ్యువేషన్లో రావడానికి గల కారణం ఏంటి అసలుకి? ఇంకొకటి, రాత్రి టైంలో కూడా మరొక వ్యక్తి కూడా బాప్తిసం తీసుకుంటాడు. ఎవరైనా అక్కడ రాత్రి అక్కడ వెళుతూ ఉన్నప్పుడు చీకటి సమయంలోనే తీసుకుంటాడు వ్యక్తి, ఓ భక్తుడు తీసుకుంటాడు కదా. ఎవరైనా సరే అంతెందుకండి, జనరల్గా ఓ వ్యక్తి వెంటనే తీసుకుంటాడు, విన్న వెంటనే. ఎవరైనా కనీసం ఆయన ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పిన వెంటనే తీసుకుంటాడు. ఎవరు? అదే ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని గురించి వింటూ ఉన్నాడు ఓ వ్యక్తి, మొత్తం కూడా దేవుని గురించి వింటున్నప్పుడు ఆయన తీసుకోవాలని కలిగింది. వెంటనే అక్కడ ఆపి టక్కన నది దగ్గర పక్కన ఉండి మొత్తం ఆలోచన వచ్చింది, తీసుకోవాలని ఆలోచన కలిగింది. వెంటనే నది పక్కన కనబడుతుంది. రైట్, ఇప్పుడు తీసుకోవచ్చు అంటే రైట్ తీసుకోవచ్చు, వెళ్ళి దిగినారు, తీసుకున్నారు. ఎవరు అసలుకైనా? ఆ భక్తుడు మనం ఎన్నోసార్లు మనం విన్నాం. మోషేనా? ఎవరు ఇస్తారు అసలుకి బాప్తిస్మం ఆయనకి? ఫిలిప్పు గారు. అసలు దీని గురించి ఇంకా ప్రస్తావన ఉంది, మీకు చెప్తా, దాని గురించి వస్తాను. ఫస్ట్ ఇక్కడికి వద్దాం. అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ వేరే రూట్కి వెళ్ళిపోతుంది. దీని గురించి చేద్దాం. రైట్. ఇక్కడ నికోదేము అనే పరిసయ్యుడు వచ్చి యేసుక్రీస్తు వారు
మరి దగ్గరకు వచ్చి మాట్లాడితేనే ఏమన్నా మాట్లాడతాడు చూద్దాం. బోధకుడా, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన నీవు బోధకుడవని దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయడని ఆయనతో చెప్పాను. ఎవరు అంటున్నారు ఈ మాటలన్నీ కూడా? ఒక నికోదేము గారు అంటున్నారు. అంటే దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క కుమారుడు అని, తర్వాత దేవుని యొక్క బోధకుడు అని అతను నమ్మాడు. ఎలా నమ్మాడు? నువ్వు చేసేవన్నీ కూడా ఎవరు చేయలేరు ఇక్కడ, అంతేనా? నువ్వు ఇలా చేస్తున్నా అంటే నీ వెనకలు ఎవరు ఉన్నారు? దేవుడు ఉండే కాబట్టి నువ్వు దేవుని బోధకుడే వాళ్ళు నమ్మారు అక్కడ. కాబట్టి ఈ నమ్మారు కాబట్టి యేసుక్రీస్తు ఒక మాట అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఆయన వాక్యాన్ని స్వీకరించాడు. నికోదేము గారు వాక్యాన్ని వింటూ అతను నిజమైన దేవుని కుమారుని నమ్మాడు కాబట్టే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటూ వెంటనే విశ్వాసం ఉంచాడు అక్కడ. వెంటనే 3వ వచనంలో యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని, మళ్ళీ మొదలు పెడుతున్నాడు. చెప్పండి, బాగా ఆలోచించండి. ఆయన అక్కడ నమ్ముతున్నాడు యేసుక్రీస్తు వారిని. దేవుని పక్షాన వచ్చాడు, దేవుని కుమారుని నమ్ముతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు అది ఎరిగి ఏం చెబుతున్నాడు అక్కడ? వెంటనే నువ్వేం చేయాలి? ఇప్పుడు నమ్మావు కదా, విశ్వాసం ఉంచావు కదా నా మీద, నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు క్రొత్తగా జన్మించాలి. అదే చెబితే ఏమంటాడు? నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా నేను అంటే ఆయన ఆలోచన ఏంటి? ఆయన యేసుక్రీస్తు ఆత్మీకంగా మాట్లాడుతున్నాడు కదా. ఈయన ఎలాగ అర్థమవుతుంది మొత్తం కూడా? ఇది ఇతని కోటే కాదు, శిష్యులకు కూడా అర్థం కాలేదు ఈ విషయాలని చెప్తుంటే అసలుకి. ఇప్పుడు క్రొత్త జన్మ అనగానే ఇంకా ఎక్కడ మనకు అనిపించదు. జనరల్గా అక్కడ ఆలోచన చేసిన క్రొత్తగా జన్మించడం అనగానే ఎటు చూసినా జన్మించడానికి వీల్లేదు ఆయన దృష్టిలో, నికోదేము దృష్టిలో. ఎలా జన్మిస్తాడప్ప? మరలా ఏమైనా చచ్చిపోయి తలగర్భంలో వెళ్ళి జన్మించాలి, ఇది ఒక ఆలోచన ఆయనలో మెదులుతుంది. కానీ యేసుక్రీస్తు వారు చెబుతుంది మరొకటి, ఎందుకంటే నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు క్రొత్తగా జన్మించాలి. ఆ జన్మించడం ఏంటి? బాప్తిస్మం, అంతేనా? అదే చెబుతాడు కింద తర్వాత కూడా చూద్దాం. యేసు ఇట్లా నేను 4వ వచనం చూస్తే 5వ వచనంలో ఒకడు నీటి మూలంగాను, ఇప్పుడు నీటి క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటో తెలుసా? చూద్దాం. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని నీతో నిశ్చయముగా. క్రొత్త జన్మ అనగానే ఎలాగ తీసుకోవాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. ఎలా తీసుకోవాలంట? నీటి మూలముగా కదా, ఆత్మ మూలముగా కూడా మనకి ఒకటి వస్తుంది తీసుకున్న తర్వాత. ఆ వరాన్ని మనము పొందుకుంటున్నాము కాబట్టే నీటి మూలముగా జన్మిస్తున్నాము, అలాగే ఆత్మ మూలముగా. ఇది బాప్తిస్మం. అదే మీరు ఎలా తీసుకొని చెప్తున్న నికోదేము గారికి, నువ్వు బాప్తిజం పొందాలి అని ఒక్క మాటతో చెప్పుకోకుండా దాన్ని వివరణ ఇస్తూ చెప్తున్నాడు ఎవరు? యేసుక్రీస్తు వారు, అంతేనా? ఇంకేమంటున్నాడు ఇక్కడ? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6వ వచనంలో శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. అంటే ఇక్కడ వాళ్ళకి అర్థం కావడానికని మళ్ళీ 2 విభజించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, విడిదన చేస్తూ, డివైడ్ చేస్తూ. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నది ఆత్మీయంగా మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కాలేదని మరలా కొద్ది కింద వివరణ ఇస్తాడు. నేను చెప్పేదంతా కూడా ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదని చెబుతూ ఆ శరీర సంబంధమైనది నేను చెప్పట్లేదు, ఇక మొత్తం కూడా వివరణ ఇస్తాడు. అక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం కింద.
శరీరముగా జన్మించినది శరీరముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అంటే అప్పుడు అందరూ కూడా ఏం చేసేవారట? ఆశ్చర్యపడుతున్నారు. కొత్తగా అనగానే మరలా ఎలా పుట్టాలి ఆశ్చర్యపడిపోతున్నారంట. ఇంకా కొంతమంది దూషించారు యేసుక్రీస్తు వారిని. ఎలాగ అసలుకి ఇది నేను హేళన చేస్తున్నాడు ఏంటి యేసుక్రీస్తు వారిని కూడా. కొంతమంది ఆశ్చర్యపడడం ఒక ఎత్తు, కొంతమంది హేళన చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఆశ్చర్యపడకండి, ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని ఎక్కడి నుండి వచ్చునో అది ఎక్కడ నుండి వచ్చునో నీకు తెలియదు, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఎంతవరకు తెలుస్తుంది నీకు? నువ్వు దాన్ని చూడగలవా? చూడలేవు. అది వచ్చినప్పుడే వచ్చిందని అనుకోవాలి, అంతవరకే. దాని హిస్టరీ అది ఎక్కడి నుంచి మనకు తెలియదు. అది ఎప్పటి వరకు గాలి గురించి కొద్దిగా తెలిసినప్పుడు మాత్రమే అది ఆలోచించగలం. అంతేగాని గాలి గురించి పూర్తిగా తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి అంటే మన వల్ల అవుతుందా? కాదు. ఇంకా కొద్ది కిందక చెబితే ఇంకొక మాట మాట్లాడతాడు ఇక్కడ. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అలాగే అంటే అర్థం కావు శారీరకంగా ఆలోచన చేస్తే. ఒక గాలినే ఉదాహరణగా తీసుకుంటున్నాడు చూడండి అక్కడ. గాలి ఎక్కడి నుంచి వస్తే నీకు తెలీదు నువ్వు శారీరకంగా ఆలోచన చేస్తే, అవునా? నువ్వు దీన్ని కూడా శారీరకంగా ఆలోచన చేస్తే నీకు అర్థం కాదు అని చెబుతున్నాడు. ఇంకా కింద ఇంకేమంటాడు తెలుసా? అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలునకు బోధకుడవై ఉంటివి, వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కింద 12 చెబుతూ భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పినడలా ఎలాగూ నమ్ముదురు? మీరు అర్థం చేసుకోవాలంటే కనీసం శరీర సంబంధం చెబుతున్నా మీకు అర్థం కాలేనప్పుడు మరి అవి చెప్పిన మీకు ఎలా అర్థమైతే చెప్పండి. అందుకని మాటలన్నీ చెబుతున్నాడు. అంటే ఇక్కడ చెప్పేదంతా కూడా శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. అంటే ఇప్పుడు అక్కడ నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే ఎలా జన్మించాలి అని అంటే ఇప్పుడు మనము బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా అలా జన్మించాలి. అంతేనా? ఇక్కడ చెబుతున్నది దీనిని ఈ జన్మనే పునర్జన్మ స్నానము అని కూడా ఓ భక్తుడు అంటాడు. అనా ఈ జన్మనే పునర్జన్మ స్నానము అనే ఒక పదాన్ని ఉపయోగిస్తారండి బైబిల్లో. ఆ పదాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. ఎవరు ఉపయోగిస్తారంటే తిమోతి గారు అనుకుంటే ఉపయోగిస్తారు. ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక పేజీ నంబర్ 197, 3వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఆలోచించేద్దాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చొప్పుననే, ఇక్కడ చెబుతూ తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన ఏం చెప్తున్నాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను. అంటే బాప్తిస్మానికి మరొక పేరుతో అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము. పునర్జన్మ అంటే ఏంటి? మరలా బ్రతుకుట, మరొక క్రొత్త జన్మ అని, అంతే కదా? పునర్జన్మ, క్రొత్త జన్మ. లోకంలో అందరూ పునర్జన్మ అనగానే ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? చనిపోయిన తర్వాత
చనిపోయిన తర్వాత మరలా నేను బ్రతుకుతాను, అది పునర్జన్మ. చాలామంది నేను చచ్చిపోయిన తర్వాత కొన్ని మూవీస్ కూడా తీసేశారు కదా, రాబో జీవితంలోనైనా నీతో ఉండాలి, నీతో కలిసి ఉండాలని. అంతేనా? మరలా నువ్వు జన్మిస్తావు, మరలా పునర్జన్మ జన్మిస్తావు అని ఈ మాటలు మనకి ఎక్కువ బయట కనపడుతుంటుంది. ఎట్లా కదా? తర్వాత ఇంకా కొత్త పెద్ద పెద్ద వాళ్ళు హిందూసులైన వారు ఏం మాట్లాడతారు, పునర్జన్మ అనగానే ఇప్పుడు నేను చచ్చిపోయాను కదా, మరలా 7 జన్మలు ఉంటాయంటారు కదా. 7 జన్మలు. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు నేను పుట్టిన రోజు అంటే ఇప్పుడు పుట్టాను కదా, మనిషిగా జన్మించాను. తర్వాత పుట్టిన నేను ఎలా జన్మిస్తాను? ఒక జంతువులాగా కదా, ఒక కుక్కలాగా, గాడిదలాగా, పాములాగా. ఇదే అంటారు చాలామంది కదా. మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు కూడా నాకు మరో జన్మ ఉంటే ఇది కదా, ఈ మాటలన్నీ కూడా పునర్జన్మ దానికి సంబంధించినవి. కానీ ఇక్కడ మాట్లాడుతున్న భక్తుడు ఈ పునర్జన్మ అనగానే దేనికి సంబంధించినది? బాప్తిసానికి సంబంధించినది. స్నానము అంటున్నాడు పక్కన, మరలా పునర్జన్మ సంబంధమైన స్నానము. అంటే స్నానం ఎప్పుడు చేస్తాం? మనకు గలీజ్ అయినప్పుడే కదా. అలాగే పాపమైన బురద అంటుకుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్నానం చేయాలి. అదే బాప్తిసం కార్యక్రమం ద్వారా దాన్ని పునర్జన్మ సంబంధమైన స్నానము అంటున్నారు. అంతేగాని పునర్జన్మ అనగానే మరలా వేరే విధంగా మనము ఆలోచించకూడదు. కాబట్టి బాప్తిస్మము అనగానే ఏంటంటే ఇంత కొద్ది వరకు మీకు అవగాహన ఇవ్వడం జరిగింది. బాప్తిస్మము ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి మీకు బాప్తిస్మం గురించి చాలా విషయాలు చెప్తాను. ఇప్పటి నుంచి మీకు బాప్తిస్మం అనగానే ఏమైనా ప్రారంభించాను అంతవరకే. అందుకే బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, తర్వాత బాప్తిస్మం ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత అసలు చిన్నపిల్లలు బాప్తిస్మం తీసుకోవచ్చా, రెండోసారి బాప్తిస్మం తీసుకోవచ్చా, తర్వాత ఏ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి, ఇవన్నీ చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకునేది ఆజ్ఞనా లేకపోతే ఆచారమా? ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్క వారం మీకు అందిస్తూ ఉంటారు. చాలా విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి రాసుకునవలసిన వారు చాలా ఇంపార్టెంట్ విషయాలు కదా. కాబట్టి బాప్తిసం రేపటి రోజు మీకు ఏ అంశం అందుతుందంటే ముందుగానే చెప్తున్నాను. మీకు క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నా ఏంటంటే బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, మీరు దాని గురించి కొద్దిగా అవగాహన ఉంటుంది ఆటోమేటిక్గా కదా. ఎందుకు తీసుకోవాలో మీరు ఆదివారం వచ్చేటప్పుడు ఎందుకు తీసుకోవాలో ఆలోచనతో మీరు రండి ఇక్కడికి. అప్పుడు నేను చెప్పేవి మాటలు మీకు అర్థమవుతాయి కదా. కాబట్టి మరి చెప్పబడిన కొన్ని మాటలైనా మనం ఆలోచించేది. కాబట్టి ఈరోజు ఈ బాప్తిస్మం అనగానే ఏంటి అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ముంచుట లేక పాతి పెట్టబడుట. హెబ్రీ భాషలో గ్రీకు భాషలో ఏమంటారు బాప్తిస్మంని? బాప్టిజో. ఇంగ్లీష్లో బాప్టిజం అంటారు. తెలుగులో మన జంటలో పలుకుతున్న బాప్తిస్మము. ఈ బాప్తిస్మం గురించి కొంత వివరణ అనేది మనం తీసుకున్నాం. రేపటి వచ్చే వారంలో బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలో మనం నీట్గా మనం నేర్చుకుందాం. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలు ఫలించాలని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. రేపు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం విన్న విషయాలను బట్టి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామం నాకు స్తుతులు స్తోత్రాలైనా తండ్రి. ఇంతవరకు కూడా కొన్ని విషయాలు తండ్రి ధ్యానించుకున్నాం తండ్రి. బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం నాయన తండ్రి. తీసుకుంటున్న వారికి తండ్రి వర్తించే మాటలు తండ్రి విన్న మేము తండ్రి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా తండ్రి విన్న మాటలను బట్టి మా జీవితంలో తండ్రి దాన్ని జరిగించుటకు కృప దయచేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.